రౌడీ ఫిరంగిని పట్టుకున్నందుకు ఎస్పీ గారు మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. ఇందులో నాదేముంది సార్, మీరందరూ కలిసే పట్టుకున్నారు. మన డిపార్ట్మెంట్లో ప్రమోషన్ రావడం చాలా కష్టం. అలాంటిది చిన్న వయసులో మీకు ప్రమోషన్ వచ్చిందంటే మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా పై స్థాయికి చేరుకుంటారు. కీప్ ఇట్ అప్. ఇప్పుడు మీకు బాధ్యత పెరిగింది, అది గుర్తుంచుకోండి. సాధించావు మంజు. కాకరిస్తే బంధువులు వస్తారు అంటారు. ఏ కాకి అరవకుండానే ఎకాయికి నల్లకోట్లాయరు దిగారు. నువ్వు మాట్లాడడం ఆపు. నువ్వు నవ్వడం ఆపరా. చూడండి, మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ తయారైపోయాయి. మీ మేనకోడలు మంజుకి ఆవిడ భర్త సత్యాకి విడాకులు ఇప్పిస్తాను. ఆ బాధ్యత నాది. మీరు విడాకులు ఇప్పియండి. మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు నేను ఇస్తాను. అది సరేనండి. అంతకంటే ముందు ఈ విడాకుల పత్రాల మీద మంజు సత్యాలిద్దరూ సంతకాలు పెట్టాలి. సంతకాలే కదా, అది నేను చూసుకుంటాను. ఏంటొదినా? విడాకులేంటి? మంజు సత్యతో సంతకాలు పెట్టించడం ఏంటి? పెళ్ళయి అది అత్తగారింటి దగ్గర ఉంటున్నా మీరు దాన్ని సుఖంగా ఉండనివ్వరా? పరా ఇంటికి కోడలుగా వెళ్ళినా కూడా మీకు దాని మీద కక్ష ఏంటి వదినా? దాని బ్రతికది బ్రతుకుతోంది, బ్రతకనివ్వండి, వదిలేయండి. నీ ఆవేశానికి ఒక అర్థం ఉంది. మంజుకి నువ్వు తల్లివి కాబట్టి నీ కడుపు మంట అలాగే ఉంటుంది. కూతురు జీవితం గురించి తల్లిగా నువ్వు బాధపడటంలో ఒక అర్థం ఉంది. నువ్వు ఆవేశంగా వచ్చి అడుగుతున్నావు సరే, అక్కడ నీ కూతురు ఎలా ఉంటుందో నీకు తెలుసా? నీకు తెలుసా? ఇక్కడ 4 గోడల మధ్య కూర్చుని అక్కడ నీ కూతురు సంసారం బావుందని పగటి కలలు కంటున్నావేమో. అన్నపూర్ణ, నీ కూతుర్ని అత్తగారు బాగా చూసుకుంటారని, కాలు కింద పెట్టకుండా మహారాణిలా ఉంటుందని మురిసిపోతున్నావేమో. ఆహా, అక్కడ నీ కూతురికి అంత సీన్ లేదమ్మా. సీన్ లేదమ్మా. నీ కూతురు అత్తారింట్లో ఎలా ఉందో తెలుసుకుంటే నువ్వు గుండాగి చచ్చిపోతావు. చచ్చిపోతావు. నీ కూతుర్ని కూర్చోబెట్టి సాదే మొగుడు కాదమ్మా సత్య. వాడొక పనికి మాలినోడు. మంజుని కనీసం భార్యగా కాదు కదా, పని మనిషిగా కూడా చూడలేదు. అవునవును, చూడడం లేదు. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఎంతైనా దాని మేనత్తను కదా. దాని మీద మనసు కొట్టుకులాడింది. నా కాళ్ళు దాని ఇంటి వైపు మళ్ళాయి. అమ్మాయి అక్కడ ఎలా ఉంటుందోనని ఓసారి పాపిష్టి కళ్ళతో చూసొద్దామని మంజు ఇంటికి వెళ్ళాను. వెళ్ళాక అనిపించింది అనవసరంగా వెళ్ళానని. నువ్వు వెళ్ళావా వదినా? మంజు ఎలా ఉంది? ఛీ 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 ఛీ, వాళ్ళసలు మనుషులేనా? నేను మంజు మేనత్తనని తెలిసి కూడా ఇంట్లోకి ఎందుకొచ్చో బయటికి నడు అన్నారు. నాకొచ్చిన కోపానికి దుమ్ము దులిపి అక్కడే ఆరేసొచ్చుండేదాన్ని. కాని ఒక ఇంటికి అమ్మాయినిచ్చి గొడవ పట్టం సరికాదని నా ఆవేశాన్ని తొంగలో తొక్కేశాను. అప్పుడు అర్థమైంది, పాపం మంజు సీతమ్మోరి కష్టాల్లో ఉందని. అరే, మంజుకొచ్చే శాలరీ కూడా మాకే కావాలని వాళ్ళంతా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది తెలుసా? అమ్మో అమ్మో అమ్మో, అక్కడున్న కొద్దిసేపైనా నా గుండె దడి ఎక్కువై కాళ్ళు చేతులు చల్లబడ్డాయనుకో. ఇదిగో అన్నపూర్ణ, మనం మంజు గురించి పట్టించుకోకపోతే ఆ బిడ్డ మనకు దక్కదే. ఏంటొదినా, ఏమంటున్నావు? ధైర్యవంతురాలివైన నువ్వే ఇలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది. అవును, నేను చెప్పేది నిజం.
మొగుడు అత్త 2 ఆడబిడ్డలు పైగా ఇంకొకతి ఆ మంజు తోటికోడలు అంతా కలిసి మన మంజుని దిండు పెట్టి చంపడమో గ్యాస్ సిలిండర్ పేలేలా చేయడమో చేస్తారు. అవును చేస్తారు. పేపర్లోనో టీవీలోనో మనం కానిస్టేబుల్ మంజు హత్యని చూడాల్సి వస్తుంది. హత్య అని చూడాల్సి వస్తుంది. తనను ఎమ్మెల్యే గారే మంజుని అక్కడికి పంపించారు. అంత దారుణానికి ఒడిగడతారంటావా వదినా? ఆయన ఉట్టి ఎమ్మెల్యే, దేవుడు కాదు కదా వాళ్ళని శిక్షించడానికి. మన అమ్మాయి కాపురం ఎలా ఉందని రోజు సీసీటీవీ కెమెరాలో చూసి చెక్ చేస్తాడా? చేయడు కదా. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా చెప్పడానికే పనికొస్తారు. అయినా వాళ్ళు రాజకీయ నాయకులు. నీ మాట నీకు చెప్తారు, నా మాట నాకు చెప్తారు. వాళ్ళని తీసి పక్కన పెట్టు, మనం మాట్లాడుకుందాం. మంజు గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర పట్టలేదనుకో. ఏదైతే అది అయిందనిపించి బాగా ఆలోచించి లాయర్ని పిలిపించాను. మంజుతో ఆ సత్య కలిసి ఉండటానికి వీల్లేదు. ఇద్దరికి విడాకులు ఇప్పించాలని అనుకున్నాను. నా కోడల్ని రక్షించుకోవాలనుకున్నాను. ఇలా అనుకోవడం నేను చేసిన తప్ప? చెప్పన్న పూర్ణ, చెప్పు. లాయర్ గారు, అమ్మ బాధల్లో ఉంది, కూతురు అక్కడ కష్టాల్లో ఉంది. ఇంకా మీరు మీ పనిలో, అదే మంజుకి సత్యకి విడాకులు ఇప్పించే పనిలో ఉండండి. ఓకే మేడం. అన్నపూర్ణ, నువ్వు అమాయకురాలువే. నా మాటలు నమ్మేశావు. ఇది చాలు నా పని నేను చేయడానికి. లాయర్ గారు, విడాకుల పేపర్ తయారు చేసిస్తే నేను మంజుతో సంతకాలు పెట్టిస్తాను. అలాగే మేడం.